బ్యాక్టీరియా ఈ పేరు వినగానే రకరకాల వ్యాధులు, వాటితో వచ్చే బాధలు గుర్తుకొస్తాయి. కానీ బ్యాక్టీరియాలో కూడా మంచివి, మేలు చేసేవి కూడా ఉంటాయని చాలా తక్కువ మందికి తెలుసు. అయితే చిక్కేమిటంటే మనకు తెలియకుండానే మనం మన లోపల మంచి బ్యాక్టీరియాను చంపేసుకుంటున్నాం. యాంటీబయోటిక్ మందుల్ని అతిగా వాడటం, గజిబిజి ఆహారపు అలవాట్లు, పొగ, మద్యం వంటి వ్యసనాలు మన పొట్టలో మంచి బ్యాక్టీరియాను తగ్గిస్తూ చెడు బ్యాక్టీరియాను పెంచుతున్నాయి. ఫలితంగా పేగుపూత వ్యాధులు మొదలుకొని క్యాన్సర్ల వరకు మనకు అనేక రకాల సమస్యల తాకిడి పెరుగుతోందని చెబుతున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో మన లోపలి మంచి బ్యాక్టీరియా, మంచి చెడు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన పేగుల నిండా కోటానుకోట్ల బ్యాక్టీరియా సజీవంగా తిరగాడుతూ ఉంటాయి. వీటిలో ఎన్నో రకరకాలున్నాయి. ఇవి ముఖ్యంగా పెద్ద పేగు, చిన్న పేగుల్లో నివాసం ఉంటూ అనుక్షణం రకరకాలుగా మనకు మేలు, సహాయం చేస్తున్నాయి. తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవటం దగ్గర నుంచి భారీ సైన్యంలా పనిచేస్తూ హానికారక సూక్ష్మజీవుల నుంచి మన పేగులకు రక్షణగా పహారా కాస్తుంటాయి. అలాగే విటమిన్ B12, విటమిన్ K వంటి పోషకాలను ఉత్పత్తి చేస్తాయి. సహజమైన యాంటీబయాటిక్స్, ఆమ్లాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి ఉత్పత్తి చేయడం ద్వారా పేగుల్లో ఇన్ఫెక్షన్లు రాకుండా రక్షణగా నిలుస్తుంది. మన రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి రోగకారకాలపై పోరాడే యాంటీబాడీల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. విషతుల్యాలు, అలర్జీ కారకాలు, హానికారకమైన సూక్ష్మజీవులపై పోరాటానికి సిద్ధం చేస్తాయి. అయితే ఈ బ్యాక్టీరియా అంతా మంచిదే కాదు. దీనిలో దాదాపు 10% చెడ్డ బ్యాక్టీరియా కూడా ఉంది. దీని ప్రాబల్యం పెరిగితే పొట్టలో గ్యాస్ పెరగడం, అజీర్ణం, విరేచనాల వంటివి చుట్టుముడతాయని చెబుతారు డాక్టర్లు. ఈరోజు సర్వసాధారణంగా మనం చూస్తున్న కంప్లైంట్ ఎవరిలో కానీ, ఏ ఏజ్లో కానీ కడుపు ఉబ్బరంగా ఉందని, జీర్ణం సరిగ్గా అవ్వట్లేదని, తిన్న ఆహారంతో పాటు తేనుపులు అధికంగా రావటం, కడుపులో ఇబ్బందిగా ఉండటం, ఏదైనా మలబద్ధకం కానీ, విరోచనాలు అవ్వటం కానీ సర్వసాధారణంగా ఈ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఓపీస్లో మేము చూస్తున్న పేషెంట్స్ అనేవారు చాలా ఎక్కువగా ఉంటున్నారు. దీనికి రీజన్స్ రకరకాలుగా ఉన్నప్పటికీ ముఖ్యమైనది మన ఆహారపు అలవాట్లు. ఇందులో ఏంటంటే ఈ ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుకునే ముందు మన ఇంటెస్టైన్స్ అన్నవి ఏ విధంగా డిజైన్ చేయబడ్డాయి అన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఇంటెస్టైన్స్లో 100 ట్రిలియన్స్ పైన మనకు బ్యాక్టీరియా అన్నది ఉండటం అన్నది జరుగుతుంది. గట్ మైక్రోబియామ్ అంటాం దీన్ని. ఈ గట్ మైక్రోబియామ్ అన్నది మోర్ దాన్ 100 ట్రిలియన్స్ అన్నది మన పేగులో నివసిస్తూ ఉంటుంది. అవి మన పేగులో మనతో పాటు నివసించడాన్ని సింబయోసిస్ అంటాం. కలిసి జీవిస్తూ ఉంటాయి మనతో పాటు. మనం తీసుకునే ఆహారమే వాటికి కూడా ఆహారం. అయితే ఈ గట్లో ఉండే బ్యాక్టీరియానే మన యొక్క డిసీజెస్ని కానీ, మన యొక్క మూడ్ని కానీ, మన జెనెటిక్ ఎక్స్ప్రెషన్ని కానీ డిసైడ్ చేస్తాయి అన్నది తెలుసుకోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈ 100 ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఇక్కడ ఉండి మనము తీసుకునే ఆహారాన్ని బట్టి మనలో మంచి బ్యాక్టీరియా ఉండాలా, చెడు బ్యాక్టీరియా ఉండాలా అన్నది కూడా డిసైడ్ అవుతుంది. మనకు మంచి బ్యాక్టీరియా ఉంది అని అంటే మన హెల్త్ ఎంతో బాగుంటుంది. మనలో చెడు బ్యాక్టీరియా అన్నది ఉంటే మన హెల్త్ అలాగే పాడైపోతూ ఉంటుంది. సో ఈ చెడు బ్యాక్టీరియా కూడా మన మూడ్స్ను కూడా మార్చేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తే లేదు. ఈరోజు ఒక వ్యక్తి డిప్రెషన్తో బాధపడుతున్నాడన్నా, యాంగ్జైటీతో బాధపడుతున్నాడన్నా, ఫంక్షనల్ న్యూరలాజికల్ డిసీజెస్తో బాధపడుతున్నాడన్నా, పార్కిన్సోనిజం కానీ, ఆల్జీమర్స్ కానీ, ఇవన్నీ కూడా ఈరోజు మన గట్ బ్యాక్టీరియా పైన ఆధారపడి ఉన్నాయి. అట్లాగే ఎన్నో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అన్నీ కూడా మన గట్ బ్యాక్టీరియా బేస్ చేసుకొని డెవలప్ అవుతున్నాయి. మనం ఆరోగ్యంగా ఉండేందుకు పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను రక్షించుకుంటూ చెడ్డ బ్యాక్టీరియా ప్రభావాన్ని తగ్గించుకోవటం చాలా అవసరం. అయితే నేటి ఆధునిక కాలంలో మనం విచక్షణరహితంగా యాంటీబయాటిక్స్ వాడటం, శుద్ధి చేసిన రిఫైన్డ్ ఆహార పదార్థాలు ఎక్కువగా తింటుండడం వల్ల మన పొట్టలోని మంచి బ్యాక్టీరియా బలహీనపడి చెడ్డ బ్యాక్టీరియా బలోపేతమవుతోంది. పేగుల్లో చెడ్డ బ్యాక్టీరియా పెరగడం వల్ల పేగుపూత అంటే IBD, IBS, అల్సరేటివ్ కొలైటిస్,
పెద్ద పేగు క్యాన్సర్ల వంటివి పెరుగుతున్నాయని పరిశోధనా ప్రపంచం ఇప్పటికే బలంగా విశ్వసిస్తోంది. మన పేగుల్లో ఈ బ్యాక్టీరియా ఒకదానితో ఒకటి తలపడుతూ నిరంతరం పోరాడుతూ ఒకదాని స్థానాన్ని ఒకటి ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాయి. మంచి బ్యాక్టీరియా ప్రభావం ఎక్కువగా ఉన్నంత వరకు సమస్య ఉండదు. ఈ నేపథ్యంలో మంచి బ్యాక్టీరియా పెంచుకోవటం ద్వారా చెడ్డ బ్యాక్టీరియా ప్రభావాన్ని తగ్గించాలని పరిశోధకులు విస్తృతంగా కృషి చేస్తున్నారు. ప్రోబయాటిక్స్ వంటివన్నీ ఈ ప్రయత్నాల్లో భాగమే. ఈ బ్యాక్టీరియాని మనం ఎలా కంట్రోల్ పెట్టుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి? ముఖ్యంగా మనము తీసుకునే ఆహారంతో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో ఉన్నాయి. సో ఈ గట్ బ్యాక్టీరియాని మనము మంచి బ్యాక్టీరియాని ప్రొలిఫరేట్ చేసుకోవాలంటే దానికి అందించాల్సిన ఆహారాన్ని మనతో పాటు మనకు ఆహారం ఏదైతే ఆరోగ్యకరమైందో దానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనం అందచేయాలి. ఈరోజు ఈ గ్యాస్ ట్రబుల్కి ప్రధానమైన కారణాల్లో ఒకటి అసిడిటీ అన్నది ఒకటి మనం చూస్తుంటాం. గ్యాస్ట్రైటిస్ అనేది వస్తుంటుంది. ఒక్కోసారి హెచ్ పైలోరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల అల్సర్స్ వస్తుంటాయి. కొంతమంది ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా వస్తుంటాయి. అలాగే అత్యధికంగా రిఫ్లక్స్ అన్నది ఎక్కువగా ఉంటుంది. మనం తీసుకునే కెఫినేటెడ్ డ్రింక్స్ వల్ల కావచ్చు, కూల్ డ్రింక్స్ వల్ల కావచ్చు, సోడాస్ వల్ల కావచ్చు, లేదా రిఫైన్డ్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఫ్రైడ్ ఐటమ్స్ వల్ల కావచ్చు, అలాగే కొంత స్ట్రెస్ వల్ల కావచ్చు, ఈ గ్యాస్ట్రోఈసోఫేజల్ రిఫ్లక్స్ అనేది వస్తుంటాయి. పొట్టను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పేగుల్లో చెడ్డ బ్యాక్టీరియా పెరగకుండా చూసుకోవడం చాలా అవసరం. ఇందుకు ఎంతో అవసరమైతే తప్పించి యాంటీబయాటిక్స్, యాంటాసిడ్, స్టిరాయిడ్ మందుల్ని వాడకూడదు. అలాగే విరేచనాలు అయ్యేందుకు మందులు వేసుకోవడం మంచిది కాదు. వాటి వల్ల పొట్టలోని మంచి బ్యాక్టీరియా కూడా కొట్టుకుపోతుంది. ఆహారంలో తీపి, చక్కెరలు ఎక్కువగా ఉండే పదార్థాలు, బాగా శుద్ధి చేసిన రిఫైన్డ్ పదార్థాల్ని బాగా తగ్గించాలి. ఇవి పేగుల్లో పులిసినట్లయి చెడ్డ బ్యాక్టీరియా పెరిగిపోయేందుకు దోహదం చేస్తాయి. మాంసాహారాలు బ్యాక్టీరియాతో చర్య జరిపి పేగుల కణాల్లోని డిఎన్ఏలో మార్పులు తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మాంసాహారాన్ని సాధ్యమైనంత తక్కువగా తింటూ పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇక మద్యం అనేది పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను దెబ్బతీయడంతో పాటు చెడ్డ బ్యాక్టీరియా ప్రభావం పెరిగేలా కూడా చేస్తుంది. కాబట్టి తరచూ మద్యం తాగకుండా ఉండడం పొట్టకు మంచిది. తాజా పండ్లు, పెరుగు, మజ్జిగ వంటివి ఎక్కువగా తీసుకోవటం పేగుల్లో మంచి బ్యాక్టీరియాకు ఎంతో మేలు చేస్తుంది.